అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ గారి 16వ వర్ధంతిని పురస్కరించుకుని ఈ రోజున కుత్బుల్లాపూర్ మధుపూర్ చౌరస్తాలోని కొత్త వైఎస్ఆర్ గారి విగ్రహావిష్కరణకి పూనుకున్నారు రామచంద్రారెడ్డి గారు. ముందుగా వారికి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వైఎస్ఆర్ గారు అనేది ఒక మేరునగ శిఖరం. ఆయన కీర్తి అజరామరం. ఆయన మనకి దొరకడం, మన తెలుగు ప్రజలకి దొరకడం మనం ఏ జన్మలోనో చేసుకున్న ఒక వరం. వైఎస్ఆర్ గారి స్థానం ప్రజల గుండెల్లో ఎప్పటికీ సుస్థిరం. ఆయన ఆశయాలు మనందరి భుజస్కంధాలపై పదిలంగా ఉంటూ మనం వాటిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరం తీసుకుందాము. ఈ వైఎస్ఆర్ గారి వర్ధంతిని పురస్కరించుకుని మరొకసారి ఆ విషయం అందరికీ గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే నాయకుడు అనేవాడు మాటలు చెప్పడానికి మాత్రమే పరిమితం కాకూడదు. ప్రజల జీవన విధానాన్ని, జీవన గమనాన్ని మార్చగలిగే ఒక శక్తి కలిగిన వాడై ఉండాలి అని నిరూపించిన వ్యక్తి మహానేత వన్ అండ్ ఓన్లీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. అలాగే నాయకుడు అనేవాడు ఎక్కడో ఉండి మాట్లాడడం కాదు, ప్రజల మధ్య ఉంటూ ప్రజల్లో ఒకటిగా జీవిస్తూ ప్రజల కష్టాలు తెలుసుకుని ఆ కష్టాలు తీర్చగలిగిన వాడై ఉండాలి అనేటువంటి ఒక రాజకీయ పాలనా విధానాన్ని మనం వైఎస్ఆర్ గారి హయాంలో చూసాం. అదే ఆలోచనల్ని స్ఫూర్తిగా చేసుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకొక 2 అడుగులు ముందుకు వేస్తూ ప్రజలతో మమేకమై ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల కోసమే గత 5 సంవత్సరాలు కూడా ఆయన బతికిన విధానాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా కళ్ళారా చూశారు. మరి ఈరోజు వైఎస్ఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీని ఆపారు ఆంధ్ర రాష్ట్రంలో. ఆయన చేపట్టినటువంటి ఎన్నో మంచి పనులకి గండిగొట్టే ప్రయత్నం చేశారు. మరి ఈ రోజున రాయలసీమ ప్రజలు వాళ్ళ దాహార్తిని తీర్చుకుంటూ అంతో ఇంతో కృష్ణానది నీళ్లు వాళ్ళకి చేరుతున్నాయి అంటే దానికి కూడా ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికే దక్కుతుంది ఖచ్చితంగా. ఆయన హయాంలో ఆయన చేపట్టినటువంటి ప్రాజెక్టులు, తీసినటువంటి కాలువల ద్వారానే ఈ రోజు రాయలసీమకి అంతో కొంతో కాస్త నీళ్లు అందుతున్నాయి. మరి దీన్ని కూడా మీరు ఆపుతారా అని ఇక్కడి నుంచి ప్రశ్నిస్తున్నాము. ఎందుకంటే మంచి అనేది ఎవరు చేసినా కూడా అది ప్రజలకి చేరడం ముఖ్యం, ప్రజలు సంతోషంగా ఉండడం ముఖ్యము. దయచేసి ఇలాంటి మంచి పనులకు గండి కొట్టే ప్రయత్నాలు మానుకోవాలి ఇప్పుడున్న వాళ్ళు. అలాగే వైఎస్ఆర్ గారి వర్ధంతి సందర్భంగా తెలంగాణలో వైఎస్ఆర్ గారి అభిమానులందరికీ కూడా మరొకసారి నేను గుర్తు చేస్తున్న విషయం ఒకటే, వైఎస్ఆర్ గారి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారిపై ఎల్లప్పటికీ ఉంటాయి. ఎప్పుడూ వెన్నంటే ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారిని ముందుకు నడిపించే శక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. మరి ఆయన ఆలోచనలని మనం కూడా పాలు పంచుకుంటూ ఆయనకి మనం ఇవ్వాల్సినటువంటి ఒక నమ్మకం, ఒక భరోసా ఏమిటంటే తెలంగాణలో ఉండేటువంటి నాకు తెలిసి ఒక 10 లక్షల ఓట్లు ఉండుంటాయేమో, ఇంకా పైనే ఉండుండొచ్చు కూడా. ఈ 10 లక్షల ఓట్లని కూడా ఎవరెవరైతే వైఎస్ఆర్ గారి అభిమానులు ఇక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక కుటుంబంగా ఏర్పడి ఈ ఓట్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సరైన సమయంలో, అవసరమైనటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారిపై వేసి మీ ఆశీర్వచనాలు అందించి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రాన్ని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మీరు తీసుకోవాలి అని వర్ధంతి సందర్భంగా మరొకసారి మీ అందరికీ కోరుకుంటూ ఆ మహానేతకి మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను. జోహార్ వైఎస్ఆర్, జై జగనన్న.